హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. అందరూ బాగున్నారండి. నేను ఈరోజు కొత్త రెసిపీ పెట్టాను. పెసరపప్పు అలాగే గోధుమతో మంచి రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్ టైం కానీ ఇది బాగుంది. చాలామంది షుగర్ బీపీ అన్నారు, ఏదైనా రోజు వచ్చే వరకు కానీ ఇది వెరైటీగా ఉందని ఈ రకంగా తయారు చేశాను. ముందు పెసరపప్పు తొందరగా నానిపోతుంది కాబట్టి పెసరపప్పుని ఒక 10 నిమిషాల ముందు 2 సార్లు కడిగి నానబెట్టి ఉంచుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఈ పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. మనం ఈ మెజర్మెంట్కి 4 అవుతాయండి. ఇద్దరని చేశాను, 4 అయ్యాయండి. టేస్ట్ మనకు చాలా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు లైక్ చేస్తారు. హెల్దీ రెసిపీ అండి. అలాగే ఇప్పుడు ఈ బౌల్లోనే రవ్వ, మనం రెడీగా ఉంచుకున్న రవ్వ కూడా దాంట్లో వేసేసుకోవడం అండి. వేసేసుకుని దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఒక 7 మిరియాలు, 2 పచ్చిమిరకాయలు కారాన్ని బట్టండి. అలాగే 1 ఇంచు అల్లము, కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు వేసి మిక్సీ పెట్టాలండి. ఈ మెత్తని పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ చేసుకుని దాని తర్వాత మనం దాంట్లోకి క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి. సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. కొత్తిమీర నేను సన్నగా తరిగాను. అలాగే క్యారెట్ తురిమానండి. ముక్కల కంటే తురిమితే బాగుంటుంది. ముక్కలు కూడా వేసుకోవచ్చు, తురిమితే బాగుంటుంది వేసాను. ఈ రెడీ చేసిన పిండిలో ధనియా పౌడర్, జీరా పౌడరు, టేస్ట్ సరిపడ ఉప్పు, అలాగే మనం రెడీ చేసుకున్న ఈ మిర్చి పేస్టు కూడా వేసుకుని పైన క్యారెట్ అలాగే కొత్తిమీర వేసుకుని బాగా అడిగి పైకి కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా నీళ్ళు కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి. అలాగే దాంట్లోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనికి ఇంగువ టేస్ట్ బాగుంటుందండి. మరి ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట వేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి నూనె, 1 స్పూన్ నూనె వేసుకుని దాంట్లో నేను ఇందులో స్కిప్ అయిందండి వీడియో, నువ్వుపప్పు వేయాలి. కాకపోతే రెండోసారి వేసినప్పుడు వేసాను, మొదటిసారి వేయలేదు. అవి నువ్వులు వేసి తర్వాత అలాగే మనం కాల్చుకుంటే బాగుంటుంది. ఇవి వేసి మూత పెట్టేసి కాల్చుకుని రెండో వైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టాలి. ఇది తొందరగా కాలిపోతుంది. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఈ చట్నీ కూడా అవసరం ఉండదు. ఏది చట్నీ అయినా బాగానే ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు. ఇలాగ తీసేసిన తర్వాత మనం మళ్ళీ రెండోసారి వేసినప్పుడు ఇలా నువ్వులు వేసి కొద్దిగా 1 స్పూన్ నువ్వులు వేసి పైన ఈ పిండి వేసండి. ఇది కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగుంటాయి. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా అయిపోయిన తర్వాత పళ్ళెంలో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తొందరగా అవుతుందండి. జాబ్ హోల్డర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్ కూడా పెట్టి కామెంట్ చేయమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోల వల్ల నేను ఇంకా మంచి రెసిపీ వీడియో అవుతుంది. మీరు ఎలా ఉందని మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.